హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఎగ్జామ్స్ అడ్డా. మనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సంబంధించినటువంటి కీ ఏదైతే ఉందో, అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ సంబంధించినటువంటి కీ ఏదైతే ఉందో అది రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అంటే క్వశ్చన్ పేపర్ విత్ పీడిఎఫ్ అంటే విత్ ఆన్సర్స్ అనమాట. దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఏదైతే ఉందో మనకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా మనకు ఆబ్జెక్షన్స్ పెట్టుకోవడానికి కూడా మనకు ఒక డేట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా నేను ఇప్పుడు మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ముందుగా ఇక్కడ మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత కీస్ మరియు పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో వెళ్ళిన తర్వాత మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఎఫ్ఎస్ఓ సంబంధించినటువంటి స్క్రీనింగ్ టెస్ట్ సంబంధించిన పేపర్ ఒకటి కనిపిస్తుంది. ఆ తర్వాత మీకు ఎఫ్బిఓ మరియు ఏబిఓకి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్స్ ఇక్కడ ఉంటాయి. ఎవరికైనా ఒకవేళ మీకు దొరకకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్ లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరు నేరుగా ఈ క్వశ్చన్ పేపర్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. దీనికి సంబంధించిన ఆబ్జెక్షన్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అది చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రెస్ నోట్ అయితే మనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నేరుగా ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించినటువంటిది. సేమ్ యాజ్ మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించిన కూడా ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మీరు చూసినట్లయితే ఇక్కడ ఆబ్జెక్షన్ రైజ్ డేట్ సంబంధించినటువంటి చూసినట్లయితే డైరెక్ట్ 12th సెప్టెంబర్ నుంచి 14th సెప్టెంబర్ వరకు మనకు ఆన్లైన్లో ఆబ్జెక్షన్స్ అనేది యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో మనకు ఇప్పుడు ప్రజెంట్ అయితే క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో అది సెక్షన్ ఏ సిరీస్ ఏ సంబంధించిన అంటే సెట్ ఏ ఏదైతే ఉందో దానికి సంబంధించిన క్వశ్చన్ పేపరు విత్ ఆన్సర్స్ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా. ఎవరైతే సెట్ ఏ ఉన్నారో మీరు నేరుగా అంటే డైరెక్ట్ మీ యొక్క ఆన్సర్స్ చెక్ చేసుకోవచ్చు. సిరీస్ బిసిడి ఎవరైతే ఉన్నారో కొంచెం క్వశ్చన్స్ నెంబర్స్ అనేది మారేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా. సో మీకు అనిపిస్తున్నటువంటి ఆబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి రైజ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ కనుక మీకు ఏదైనా క్వశ్చన్స్ ఫలానా క్వశ్చన్ తప్పు ఉంది అని చెప్పినట్లయితే మీకు అనిపించినట్లయితే నాకు కూడా కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. నేను తప్పకుండా వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ వెతికేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ కనుక అవి రాంగ్ అయితే మరింత మందికి నేను తెలియజేసేలాగా ఒక వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. దీనివల్ల ఏంటంటే మనకు ఏదైనా రాంగ్ క్వశ్చన్స్ ఉంటే తప్పకుండా బోర్డు వారు డిలీట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది దానికి ఆబ్జెక్షన్స్ పెట్టినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది అనమాట. ఓకేనా. సో కీ చూసుకున్న తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయనే దాని గురించి ఒక కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించింది మరో వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఓకేనా. చూస్తూనే ఉండండి ఆల్ ఎగ్జామ్స్ అడ్డా.